నమస్తే, కూర్చోండి సార్, కూర్చోండి. ఈ ముగ్గురు పిల్లలే కదా అప్పుడు నేను స్నానం చేసిందే? ఈ ముగ్గురికే కదా? విరాట్ కరెక్ట్ అండి. ఆ పేరు విరాట్. విజయ్. విజయ్ విజయ్నా? విజయ్. ఏం పేరు? హర్ష. హర్షవర్ధన్. అవునా? హర్షవర్ధన్. పిల్లలు బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? ఎప్పుడు గుర్తుపట్టారు? మీ ఊరికి వచ్చా? మీ ఇంటికి వచ్చా? నీకు గుర్తున్నానా? ఇన్నిసార్లు చెప్పినాను. అరే అందరు నవ్వుతా, నువ్వు నవ్వవురా. అరే విజయ్ నువ్వు నవ్వవురా. నవ్వు ఉంటే నవ్వురా కొంచెం. నవ్వు రావట్లేదంటే సరే ఓకే. అదే ఇప్పుడు మీరు ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చారా? ఏమండి కలెక్టర్ వాళ్ళు లేరా? ఉన్నారు సార్. అర్జీ పెట్టుకోవాలంటే మరి అర్జీ రాయాలంట. అర్జీ రాసేవాళ్ళు మా వాళ్ళు అవ్వలేదు. ఓకే, లేటు మళ్ళీ రేపు కూడా ఉండమన్నారా? ఏమైనా పని అర్జీ అన్ని తీసుకుంటప్పుడు రేపు పని పడి అని చెప్పారా? రేపు కలిసి ఇవ్వాలి సార్. రేపు 2 days పట్టింది అప్పుడు ఇంకా. అంతేనా? అవును సార్. ఉండలేరా 2 days ఇక్కడ? ఉండలేరా? ఇక్కడ ఉండలేం సార్. ఉండలేరా? వెళ్ళాల్సింది, ఊరికి వెళ్ళాల్సిందే. ఎప్పుడు వెళ్ళాల్సింది సార్? వెళ్ళాల్సిందేనా? వెళ్ళాలండి, వెళ్ళాల్సిందే ఊరికి. అప్పుడు మీకు ఎంత సాయం చేశాను? 50,000 అండి. 50,000 సాయం చేశాను. 50,000 సాయం చేస్తే దాంట్లో మీ పోస్ట్ పెట్టిన తర్వాత నాకు 13,855 రూపాయలు ఎంత వచ్చాయి. అదే ఉందా? ఆ 13,855 రూపాయలు మీకు ఫోన్పే చేస్తాను. సరే. ఫోన్పే చేసి పిల్లలకి ఏం అవసరం వచ్చిందో అది తీసుకొచ్చి పెట్టుకోండి. అర్థమైందా? తర్వాత పోకల శ్రీనివాసరావు సారు ఇది ఇప్పిస్తున్నారు కదా మీకు, చైరు బెడ్లో ఇప్పిస్తున్నారు కదా, అది మాట్లాడి తీసుకోండి. ఫోన్ చేయకుండా ఉండొద్దు. ఎవరు సాయం చేస్తా అంటే అప్పుడు మాట్లాడి తీసుకోవటమే, మాట్లాడకుండా తీసుకోకుండా ఉండొద్దు. అదేనా? ఇప్పుడు నా సాయం కూడా మీరు నెల పింఛన్ ఏర్పాటు చేస్తా అన్నాను కదా, అప్పుడు మీరు నాకు అడుగుతూ ఉండాలి. నేను బిజీగా ఉంటాను, నేను నా పనులు సరిపోతుంటాయి. మీరు రోజు ఫోన్ చేస్తున్నారనుకోండి, అప్పుడు నాకు అడగడానికి కొన్ని కుదిరిద్ది. అప్పుడు మీరు సాయం చేయగలను ఒకటేసారి. ఏంటి? సరేనా? ఓకేనా? దేంట్లో వచ్చారు మీరు? ఆటోలో వచ్చాను సార్. ఆటోలో వచ్చారా? ఇప్పుడు కూడా ఆటోలోనే వెళ్ళిపోతారు? ఇప్పుడు కూడా నేను ఆటోలో వెళ్ళిపోతానా? మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళీ సోమవారం వస్తుంది. సరే, మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఫోన్ చేయండి. సరే, నేను కూడా దగ్గర ఉండి చేస్తాను ఏదో ఒకటి మొదటిసారి. ఓకేనా? సరే. ఏది ఫోన్పే నెంబర్ మీది? అదే నెంబర్ సార్. 96. ఇప్పుడు అతను ఫోన్ చేశారు, అదే నెంబరేనా? అదే నెంబరా ఫోన్పే నెంబరు? బాగా తగ్గిపోయినావుగా. అంత హెల్త్ బాగుంటలేదు ఈ మధ్య. ఓకేనా? ఓకే. ఇంకేమ్మా 13,850 మీకు వచ్చిన డబ్బులు మొత్తం కొట్టేసా. ఈ డబ్బులు ఆ పిల్లలకి ఏం కావాలో అవి ఉపయోగించండి. అర్థమైందా? నేను మా చెల్లెలు సిరి చెల్లెలతో మాట్లాడి పింఛన్ ఏర్పాటు చేస్తాను అంటే మీరు నాకు ఫోన్ చేస్తానే చేస్తాను, లేకపోతే నా పనిలో నేను పట్టించుకోలేను ఒకటేసారి. సరే సార్. అదే మీరు కొద్దిగా బయట చేసే దాంట్లో బిజీగా ఉన్నారు కదండి. మేము ఏం పర్వాలేదు, చేస్తాను. నీకు కుదిరినప్పుడు చేస్తుండే, నేను ఎత్తపోయినా తర్వాత అయినా మాట్లాడతాను. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వస్తాను. బాయ్నా? ఎక్కడ వస్తుంది లేదు. ఓకేనా?